యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ శుభాలు తెలియజేస్తాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా. మరి ఈ దేవునికి ఏర్పాటు చేయబడలేక లేఖన భాగం చూసినట్లయితే తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4-7 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. తెస్సలోనిక రాసిన మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధుల కొటికే దేవుడు మనల్ని పిలిచాను కానీ అపవిత్రులుగా ఉంటకు పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణి ఉపేక్షించున్నాడు. ఇంకనే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రం దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు నాయన ప్రభా సజీవులుగా ఉంచిన విధానం బట్టి నాయన మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఇదిగోనైనా మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి ప్రభా. నాయన తండ్రి, మరి ప్రతి ఒక్కరి తండ్రి గ్రహించగలం అనుకుని వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని నన్ను బొరగా సాధారణంగా వాడుకున్నామని నీ సిలుదాటు నన్ను మరుగుపరచమని మా ప్రభు అనేసి నన్ను బట్టి మరి విన్నముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు అంశం ఏంటంటే దేవుడు మనలను ఎందుకు పిలిచాడు. దేవుడు మనలను ఎందుకు పిలిచాడు. చూడండి, దేవుడు అందరినీ వాడుకోడు, తనకిష్టమైన వారిని వాడుకుంటాడు. తన ఇష్టానుసారంగా జీవించే వారిని వాడుకుంటాడు. తన యందు వినయ విధేయతలు కలిగి ఉన్న వారిని ఆయన వాడుకుంటాడు. మారు మనసు పొంది మరి ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వెళ్తారో వారిని కూడా ప్రభు వాడుకుంటాడు కదా. మరి మనలో ఇవన్నీ ఉన్నాయా, ఈ క్వాలిటీస్ అన్నీ మనలో ఉన్నాయా అనేది ఒకసారి మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం ఈ విధంగా జీవిస్తున్నామా, పరిశుద్ధంగా మనం జీవిస్తున్నామా, దేవుడికి విధేయతగా మనం జీవిస్తున్నామా, మారు మనసు కలిగి మనం జీవిస్తున్నామా, ఇవన్నీ మనలో ఉన్నాయా లేదా అనేది ఒకసారి మనము ఆత్మపరిశీలన చేసుకునే వారిగా ఉండాలి ప్రియులారా. మరి ఎందుకు పిలిచాడంట? పరిశుద్ధుల ఒకటికి దేవుడు మనల్ని పిలిచాను కానీ అసలు ఎందుకు పిలిచాడు ఆయన? పరిశుద్ధుల ఒకటికే దేవుడు మనల్ని పిలిచాడు. మనం పరిశుద్ధులుగా జీవించడానికే దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు కనుక. అదే పేతురు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి అని. నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులుగా జీవించండి అని. అంతే కదా. ఆయన పరిశుద్ధుడు, తన బిడ్డలు కూడా ఎలా ఉండాలనుకుంటున్నాడు? ఆయన పరిశుద్ధులుగా జీవించాలని కోరుకుంటున్నాడు కదా. పరిశుద్ధుల ఒకటికే దేవుడు మనల్ని పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. మనల్ని అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం. ఎలా జీవించాలి? పరిశుద్ధంగా మనం జీవించాలి. అపవిత్రంగా ఉంటే ఆయనకి ఇష్టము ఉండదు. ఆయన బిడ్డలు పరిశుద్ధులుగా ఉండాలనేది ఆయన యొక్క సంకల్పం. కాబట్టి అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించున్నాడు. ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించున్నాడు.
ఇక్కడ చూసినట్టే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కనుక ఈ విధముగా మనము పరిశుద్ధంగా జీవించాలి. అంటే మన దేవుడు ఎవరట? నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినవాడు. ఆయన నమ్మాలి. మనం ఆయన కార్యాలను మనము నమ్మేవారిగా ఉండాలి. ఆయన కార్యాలు, ఆయన ఈ లోకంలో అనేకమైన కార్యాలు, అనేకమైన అద్భుతాలు ఆయన చేసి ఉన్నాడు. మరి ఇవన్నీ మనం నమ్ముతున్నామా? ఇవన్నిటి మనం విశ్వసించేవారిగా ఉన్నామా? ఈ యొక్క ఇలాంటి విశ్వాసం మనలో ఉందా? ఆయన అనేకమైన అద్భుతాలు చేశాడు. మరి మనము ఈ అద్భుతాలు మనం నమ్ముతున్నామా? అలాంటి విశ్వాసము కలిగి మనము జీవించాలని కూడా ప్రభు యొక్క సంకల్పమై ఉన్నది ప్రియులారా. కనుక ఈ విధముగా దేవుడు ఎందుకు పిలిచాడంట? సహవాసములకు మనం పిలిచాడంట. దేవుడు ఎందుకు పిలిచాడు? అసలు మనల్ని సహవాసానికి పిలిచాడు. అసలు మొట్టమొదటిగా మనలను దేవుడు ఎవరిని సృష్టించాడు? ఆదాముని సృష్టించాడు కదా. ఎందుకు? ఆయనతో సహవాసం చేయడానికి కొరకై దేవుడు ఆదాముని సృష్టించాడు. తర్వాత ఆదాముకి తోడుగా హవ్వని సృష్టించాడు కదా. కానీ మరి తర్వాత ఈ యొక్క కొంతకాలం వారు బాగానే ఉన్నారు. ఏం చెప్పాడు దేవుడు? మరి ఈ యొక్క ఏదేం తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నీ తినండి, ఒక్క చెట్టు ఫలం మాత్రం మీరు తినొద్దు అన్నాడు. అంతే, తినొద్దు అన్నాడు. అంటే కానీ ఈ సాతాను ఊరుకుంటుందా? ఊరుకోదు. ఏది వద్దు అని అంటాడో దేవుడు అదే చెయ్యాలి అనేది దాని యొక్క ప్రయత్నం. కాబట్టి ఏం చేసింది? ముందు స్త్రీ దగ్గరికి వచ్చింది, అవ్వమ్మ దగ్గరికి వచ్చింది. ఎవరు చెప్పారు మీకు? అది తింటే, ఆ పండు తింటే మీరు దేవతలు అయిపోతారు అని అది నమ్మింది. అసలు ఇప్పుడు కూడా అనేక మంది స్త్రీలు కూడా చెప్పుడు మాటలు వినేవారుగా ఉన్నారు. ఎవరన్నా ఏదైనా చెప్తే వెంటనే అలాగా అని చెప్పుడు మాటలు మనం నమ్మేవారిగా ఉండకూడదు. మనం చూడాలి, మనం కళ్ళతో మనం చూడాలి, మనం రెడ్ హ్యాండెడ్గా మనం పట్టుకోవాలి ఏదైనా కూడా. అప్పుడు కానీ మనం నమ్మకూడదు. కాబట్టి ఈ విధంగా మరి ఏం చేసింది? ఆ యొక్క చెట్ల పొలం ఆమె తిని తీసుకెళ్ళి ఆదమ్మకు కూడా ఇచ్చింది. ఇది ఆజ్ఞాతిక్రమమే పాపం. అసలు ప్రభు ఎందుకు చేశాడు అని? సహవాసం చేయటానికే ఆయన పిలిచాడు. సహవాసం చేయటానికే మనల్ని ఆయన సృష్టించాడు. కానీ సహవాసము ప్రతిరోజు చల్లపూట వచ్చి ఆదాముతో ముచ్చటించేవాడు కదా. మరి ఈ విధంగా అలాంటి సహవాసాన్ని కోల్పోయేటట్లుగా చేసింది ఎవరు అంటే, ఫస్ట్ చెప్పాల్సింది ఎవరు అంటే అవ్వమ్మాయి. ఆమె చేసింది. అంటే ఆమె పొరపాటు ఆమెదే కదా. కాబట్టి మరి ఆ విధముగా
ఈ యొక్క వీళ్ళు ఈ యొక్క తప్పుల వల్ల దేవుడు ఏం చేశాడు, వాళ్ళిద్దరిని ఆ ఏదేని తోటలో నుండి గెంటి వేశాడు, ముండ్ల పొదల్లోకి గత పొదల్లోకి వారిని తోలివేసాడు, వారిని చెప్పించినట్లుగా కూడా మనము చూస్తాం. కనుక సహవాసానికి మనల్ని పిలిచాడు, సహవాసం. కానీ మనం సహవాసం చేస్తున్నామా? మనం సహవాసం చేస్తున్నామా? అప్పుడు సహవాసం అంటే ఏంటి? ప్రభు చక్కగా వచ్చి ఆదాముతో మాట్లాడేవాడు. మరి ఇప్పుడు సహవాసం అంటే ఏంటి? మన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. వాక్యం అంటే ఎవరు? దేవుడే. ఆ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. మరి ఆ వాక్యం సరి కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించెను. కాబట్టి ఈ వాక్యం అంటే ఎవరు? దేవుడే. కాబట్టి మరి దేవుడు ఇప్పుడు వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మరి ఆ సహవాసం మనలో ఉందా? ఆ విధముగా మనము ప్రభువుని మరి ధ్యానించేవారిగా ఉన్నామా? ఆయన వాక్యాన్ని మనము మరి మన సమయం ఉన్నప్పుడల్లా మరి ఆయన వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉన్నామా? ధ్యానించడమే కాదు, ధ్యానించడం ఒక్కటే కాదు, ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా? లేదు. ఖచ్చితంగా నేను చెప్తా, ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా? చూడండి, మనకి ఎంతో వాక్యం మనం వింటున్నాం. చర్చెస్లో కానీ బహిరంగ సభల్లో కానీ అనేక చోట్ల మన వాక్యాన్ని వింటున్నాం. కానీ ఆ వాక్యము మన హృదయంలో గుచ్చుకోవాలి. అది మన హృదయంలో గుచ్చుకోవాలి. గుచ్చుకుంటుందా? మన హృదయంలో గుచ్చుకుంటుందా అంటే ఆ విధంగా మనం జీవిస్తున్నామా? ఆ వాక్యం తగ్గట్లుగా మనం జీవిస్తున్నామా? చెప్పిన వాక్యానికి తగ్గట్లుగా మనం అనుగుణంగా మనం జీవిస్తున్నామా? నిజముగా ఆ వాక్యం ద్వారా ఆ వాక్యం ఏ విధముగా ఉన్నది? ఆ వాక్యం ద్వారా మనం జీవించినట్లయితే నిజముగా మనము ఏమవుతామంట? గొప్ప మెసెంజర్స్మే అవుతామంట. అంటే గొప్ప ప్రసంగికులమే అవుతాం మనం. అంటే మనలో ఏం లేదు, వింటున్నాము, వస్తున్నాము అంతే. ఈ చెవితో వింటున్నాము, ఈ చెవితో విడిచిపెడుతున్నాము. ఆ వాక్యము మనలోకి రావటం లేదు, ఆ వాక్యము మనలోకి గుచ్చుకోవడం లేదు. వాక్యం ఏదో విని చర్చికి వెళ్తున్నాము, వస్తున్నాము అంతే. చర్చికి వెళ్తున్నాము, వస్తున్నాము అంతే. కానీ ఆ వాక్యము మన హృదయంలో పనిచేయట్లేదండి. మన హృదయంలో పనిచేయట్లేదు. ఎవరిలోనే సరే మన హృదయంలో పనిచేయట్లా. నిజంగా ఎంతమంది వాక్యం బోధించే వాళ్ళు ఉన్నారు, అనేక మంది. మరి వారు చెప్పిన వాక్యం మరి వారిలో పనిచేస్తుందా? కాదు, విన్న వారిలో పనిచేస్తుందా? ఆ విధంగా కనుక పనిచేసినట్లయితే తప్పనిసరిగా మనం గొప్ప ప్రసంగికులమే అయిపోతాం మరి. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము జీవించగలుగుతాం. కాబట్టి దేవుడు మనల్ని సహవాసానికి పిలిచాడు, అంటే తన బిడ్డలుగా ఉండటానికి పిలిచాడు. అంటే ఆయనకు మాదిరిగా ఉండటానికి పిలిచాడు. ఆయనకు మాదిరిగా ఉండటానికి పిలిచాడు. ఆయన ఈ లోకంలో చూపించిందంతా కూడా ఆయన మాదిరి చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి తన యొక్క కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆ తండ్రి యొక్క మాటకు విధేయత చూపిన వాడే మరి ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు ఆయన మరి పరిచర్య ప్రారంభించినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి వాక్యము వినటమే కాదు, ఆ వాక్యం మనలో పనిచేయాలి. పనిచేసేటట్లుగా ఉండాలి. అప్పుడు కానీ మనము దేవుని బిడ్డలుగా అనిపించుకోలేము.
మనం పరిశుద్ధులుగా మనము అనిపించుకోలేము. అంటే అంటే ఆ పరిశుద్ధులుగా అనిపించుకోలేము అంటే ఏంటి అర్థం? మనం అపవిత్రులమే, మనము అపవిత్రులమే. నువ్వు ఎంత వాక్యం విను, ఎంత ప్రసంగం చెయ్యి, ఎంత చేసినా కూడా నీవు అపవిత్రుడవే. అంటే నీ ఆ వాక్యం అనేది నీలో ఏలుబడి చేయటం లేదు, ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించటం లేదు. అంటే ఏంటి? చూడండి, మనలో అన్నీ ఈ లోక సంబంధమైన అన్ని ఆశలు మనలో ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ధనాశ ఏంటి, మరి ఈ లోక సంబంధమైన ప్రతి ఆశలు మనలో మరి గూడు కట్టుకుని నివసిస్తున్నాయి. ఇవన్నీ మనలో ఉండగా మరి దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం? మర్చిపోయేవారిగా ఉంటున్నాం. కాబట్టి మనము క్రీస్తుకు మాదిరిగా జీవించాలంటే క్రీస్తు యొక్క మాదిరి మనం అనేక మందికి చూపాలంటే, మనలో ఆయనని అందరూ చూడాలి అంటే, మనలో ఆయనని అందరూ చూడాలి అంటే మనం ఎలా ఉండాలి? వాక్యం మనలో పని చేయాలి, విన్న వాక్యం మనలో పని చేయాలి. వినేసాము వచ్చేసాము కాదండి. కాబట్టి ఈ విధముగా సహవాసానికి ఆయన పిలిచాడు. ఏ సహవాసానికి? మీరు పరిశుద్ధులుగా ఉండటకే నేను పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండటం మిమ్మల్ని నేను పిలవలేదు. మీరు పరిశుద్ధులుగా ఉండాలి, అది ఆయన యొక్క కోరిక. మీరు పరిశుద్ధులుగా ఉండాలి, మీరు పరిశుద్ధులుగా ఉండటానికే నేను పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండటకు నేను పిలవలేదు అంటున్నాడు. మరి అదేవిధంగా చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, మీరు చీకటిలో నుండి, మనం ఎక్కడున్నాం? చీకటిలో ఉన్నాం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మనం ఎవరమంట? రాజులైన యాజక సమూహం, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు. మనం ఎవరో? దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాం. మనం ఎప్పుడు దేవుని సొత్తుగా ఉంటాం? ఇప్పుడు మనం దేవుని సొత్తా? మనం దేవుని సొత్తుగా మనం జీవిస్తున్నామా? దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనకరింపబడక ఇప్పుడు కనకరింపబడిన వారైతిరి. ఒకప్పుడు కనకరింపబడలేదు కానీ ఇప్పుడు మిమ్మల్ని దేవుడు కనకరిస్తున్నాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయాలి. మనము ఆయన యొక్క గుణాతిశయములను చూడండి. ఆయనను మహిమపరిచే వారిగా ఉండాలి. మన మహిమ కాదు, మనం ఏది మహిమపరచుకోవడం. కొంతమంది చూడండి, ఏది హీరో చూడండి, తనకు తానే మహిమపరచుకోవడం వల్ల పురుగులు పడి చేస్తాడు కదా. కానీ మనం ఎవరిని మహిమపరచాలి? మనల్ని సృష్టించిన ప్రభుని, ఆరాధనకు యోగ్యుడైన ప్రభుని మనం ఏం చేయాలి? మహిమపరిచే వారిగా ఉండాలి. ఆ ప్రభు యొక్క గుణాతిశయములను మహిమపరిచే వారిగా ఉండాలి. ఆయనకు గుణాతిశయములు, ఆయన గుణాలు ఏమిటో అవన్నీ కూడా మనము మహిమపరిచే వారిగా ఉండాలి. గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ప్రకటించాలి. మనం
ప్రభువు యొక్క గుణాతిశయములను మనం ఏం చేయాలి? ప్రకటించాలి. మనం ప్రకటిస్తున్నామా? మన ప్రభుని గురించి మనం ఎంతమంది చెప్తున్నాం? అసలు ముందు మనం మారామా? తర్వాత ఎంతమందికి మనము దేవుని గురించి మనము తెలియజేసేవారిగా ఉన్నాము? కాబట్టి ఈ విధంగా మనం ఎవరు అంటున్నాడు? మీరు రాజులైన యాజక సమూహము, అంటే మీరు రాజకుమారులు, మీరు రాజకుమార్తెలు అంటున్నాడు. రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అంటున్నాడు. కాబట్టి ఈ విధముగా మనం దేవుడు ఎక్కడి నుంచి పిలిచాడంటే చీకటిలో నుండి పిలిచాడు. చీకటిలో ఉన్న మనల్ని పిలిచాడు. ఆయన చీకటిలో ఉన్న మనల్ని పిలిచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచాడు ప్రభు. కాబట్టి మన చీకటిలో ఉన్న మనల్ని ప్రభు ఆ విధంగా పిలిచి తన బిడ్డలుగా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, కానీ అపవిత్రులుగా జీవించాలని ఆయన కోరుకోవట్లేదు. అపవిత్రులుగా ఉండాలని ఆయన కోరుకోవట్లేదు. కాబట్టి ఈ విధంగా ప్రియులారా, మరి ఆయన గుణాతిశయములను ప్రచురం నిమిత్తం ఆయన పిలిచాడు. అదే 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించండి. ఏమంటున్నాడు? ఆశీర్వాదమునకు వారసులగుటకు. మనం దేనికి వారసులగుటకు పిలువబడ్డామంట? ఆశీర్వాదమునకు వారసులగుటకు మనల్ని దేవుడు పిలిచాడు. చూడండి, ఆనాడు ఇస్సాకును దేవుడు నిరంతరంగా అభివృద్ధి చేశాడు. మరి అదేవిధంగా ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను, మీకు ఎవరిని కీడు చేస్తే మీరు ప్రతి కీడు చేయొద్దు. ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక ఏం చేయాలి? మీరు వారిని దీవించండి. కీడుకు ప్రతి కీడు మీరు చేసేవారిగా ఉండొద్దు. దూషణకు ప్రతి దూషణ అయినను చేయక మీరు చేయవద్దు. దూషణకు ప్రతి దూషణ కూడా చేయక మీరేం చేయాలి? వారిని దీవించాలి. మిమ్మల్ని ఏంటి మీకు కీడు చేసిన వారిని, మీకు దూషణ మాటలు మీ మీద పలికిన వారిని ప్రతి దూషణ అయినా చేయక ఏమంటున్నాడు? దీవించండి అంటున్నాడు. కాబట్టి ఈ విధంగా మనము మరి జీవిస్తున్నామా? అలాంటి జీవితం మనలో ఉందా? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డవాన్ని పలకకుండా, తన నాలుకను కపటపు మాటలకు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. దూషణ మాటలు ఎప్పుడొస్తాయి? మనలో భక్తి లేనప్పుడే వస్తాయి దూషణ మాటలు. ఈ దూషణ మాటలు అనేవి మనలో భక్తి లేనప్పుడు, ప్రభువందు భయభక్తులు లేనప్పుడే వస్తాయి. దేవుడు ఉన్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుంటారంట. కానీ మనం దేవుడు ఉన్నాడని మనం నమ్ముతున్నాము కదా. మన నమ్మకం ముమ్ము కాదు ఎప్పటికీ కూడా. కాబట్టి జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా. మంచి దినములు నీకు కావాలంటే నువ్వేం చేయాలి? చెడ్డదానిని పలుకకుండా, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను, కొంతమంది ఏం చేస్తారు? అక్కడ మాటలు ఇక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పకుండా వస్తారు. కొంతమంది తెలియని వాళ్ళు చెప్పిన మాటలు నమ్మేస్తూ ఉంటారు. కనుక తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానం వెదకి దానిని వెంటాడవలెను. సమాధానాన్ని వెదకి దాన్ని మీరేం చేయాలి? వెంటాడవలెను. ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయంట?
నీతిమంతుల మీద ఉన్నాయంట. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ. గుర్తుపెట్టుకోండి, ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయట. మరి ఆయన చెవులు వారి యొక్క ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి ఎలా ఉంది? విరోధముగా ఉన్నది. కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. కాబట్టి ఈ విధముగా మంచి మాటలు మనం మాట్లాడేవారిగా ఉండాలి. మంచి మాటలు మనము మాట్లాడేవారిగా ఉండాలి. అవి ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆశీర్వాదములకు వారసులగుటకు ప్రభు మనలను పిలిచాడు. ఆశీర్వాదములకు వారసులగుటకు, పరిశుద్ధులగుటకు మనల్ని పిలిచాడు. ఆశీర్వాదములకు వారసులగుటకు మనల్ని పిలిచాడు. కానీ ఇవన్నీ మనం ఏం చేసుకుంటున్నాము? మన యొక్క సరైన మనస్తత్వం లేకపోవడం వల్ల, దేవుని యందు భయము లేకపోవడం వల్ల ఇవన్నిటిని మనము నష్టపోతున్నాం. ఇవన్నిటినీ మనం పొందలేకుండా నష్టపోతున్నాం. ఇంకోటి చెప్పి నేను ముగిస్తా, చూడండి. ఇంకా ఐదోటి చూసినట్టయితే మీకు 4 విషయాలు చెప్పాను. పరిశుద్ధులగుటకు దేవుడు మనలను పిలిచాడు. తర్వాత దేనికి పిలిచాడు? సహవాసానికి మనలను పిలిచాడు. పరిశుద్ధులగుటకు మనలను పిలిచాడు, సహవాసానికి మనల్ని పిలిచాడు. తర్వాత ఆయన గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఆయన మనల్ని పిలిచాడు. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఆయన మనల్ని పిలిచాడు. ఆశీర్వాదములకు వారసులగుటకు ఆయన మనల్ని పిలిచాడు. ఆశీర్వాదములకు వారసులగుటకు ఆయన మనల్ని పిలిచాడు. ఇంకోటి ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 27-29 వచనంలో జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రి వారిని పిలిచాడు ఆయన. జ్ఞానులను సిగ్గుపరచుటకు ఆయన ఎవరిని పిలిచాడు? వెర్రి వారిని పిలిచాడు. పిల్లారా చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 27వ అధ్యాయం 29వ వచనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 27వ అధ్యాయము 1 సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారినైనను అనేకులు పిలువబడలేదు. జ్ఞానులు పిలువబడలేదు, గనులు పిలువబడలేదు. మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడండి, ఒకసారి గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడండి. ఆయన ఎవరిని పిలిచాడు? జ్ఞానులను ఎన్నుకోలేదు ఆయన, గనులను ఎన్నుకోలేదు ఆయన. కాబట్టి లోకరీతిన జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారినైనను అనేకులు పిలువబడలేదు. గొప్ప వంశం వారిని ఆయన ఎన్నుకోలేదు. కాబట్టి అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. చూడండి, వెర్రివారిని ఏర్పరచుకున్నాడు ఆయన. జ్ఞానులను ఏర్పరచుకోలేదు, గొప్ప వంశం వారిని ఏర్పరచుకోలేదు, గనులను ఏర్పరచుకోలేదు. జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. పిల్లరా చూడండి, మరి ఆయన 12 మంది శిష్యుల్లో మరి అందరు జ్ఞానులు ఎవరు ఉన్నారా? మరి కాబట్టి చూసినట్లయితే మరి ఆయనతో ఉన్నవారు పేతురు కానీ వీళ్ళందరూ ఎవరు? చేపల పట్టు జాలర్లు వీరు. మరి కాబట్టి ఈ విధంగా అన్ని మొత్తం బైబిల్ గ్రంథం రాసింది ఎంతమంది అంటే 40 మంది.
రాసినట్లుగా మనము చూస్తాం. కాబట్టి వీళ్ళు ఎవరు ఎంతమంది ఎంతెంత ఎంత ఎంత జ్ఞానం కలిగిన వారు అనేది మనం ఒక్కొక్కరిని చూసుకుంటూ ఉంటే చాలా టైం పడుతుంది. కాబట్టి అదే అమోస్ అనే వ్యక్తిని చూసినట్లయితే ఆయన ఎవరు తెలుసా? పశువుల కాపరి. ఆయన ప్రవక్త, చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త. ఈ విధముగా మరి జ్ఞానం సిగ్గుపరచడానికి లోకముల నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ప్రియులారా, కాబట్టి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. చూడండి, ఫస్ట్ ఆయన గల్లే సముద్రం దగ్గర మరి ఆ యొక్క వలలు శుభ్రం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆంద్రేయ యొక్క పేతురు వాళ్ళని చూసి నాతో రండి, మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను అన్నాడు. నాతో రండి, మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను అన్నాడు. చూడండి, ఈ రోజుల్లో చాలామంది మరి ఏంటి సంఘాలు కట్టడానికి చాలామంది, ఒక విషయం చెప్పి ముగిస్తా. సంఘాలు కట్టడానికి చాలామంది ముందుకెళ్తున్నారు. కానీ ప్రభు రేపు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎన్ని సంఘాలు కట్టావని దేవుడు అడుగుతాడా నిన్ను? నువ్వు ఎన్ని సంఘాలు కట్టావని దేవుడు నిన్ను ప్రశ్నించడు. కానీ నువ్వు ఎన్ని ఆత్మలు రక్షించావు అంటాడు. నువ్వు ఎన్ని ఆత్మలను నువ్వు రక్షించావు అంటాడు. మరి ఆ విధంగా మనము ప్రతి ఒక్కరిని మనం మార్చేవారిగా ఉండాలి, దేవుని వైపు తిప్పేవారిగా ఉండాలి. అదే కానీ సంఘాలు ముఖ్యం కాదండి. సంఘాలు ముఖ్యము కాదు. కానీ ప్రభు దేని కొరకు మరి ఆయన బాధపడుతున్నాడంటే, అసలు అందరికీ అందరినీ ఏం చెప్పాడు? శిష్యులకి అందరికీ ఏం చెప్పాడు? మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. కానీ మీరు అన్ని చోట్లకి వెళ్ళి సంఘాలు కట్టమని దేవుడు చెప్పలేదు. సంఘాలు ముఖ్యం కాదు. ఒక 2 సంఘాలు ఉంటే చాలు. ఆ సంఘాల్లో ఉన్న ప్రజల్ని వారిని సరిదేసుకుంటే చాలు. వారిని మంచి బిడ్డలుగా మార్చితే చాలు. దేవుని బిడ్డలుగా, పరిశుద్ధులుగా మార్చేవారిగా ఉంటే చాలు. వారిని దేవుని వైపు తిప్పేవారిగా ఉంటే చాలు. అదే మరి దేవుడు కోరుకుంటుంది. కాబట్టి ప్రియులారా, ఈ విధముగా దేవుడు ఎవరిని పిలిచాడు, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అన్న అంశం మీద మనం వీటిని ధ్యానించుకున్నాం కనుక. కాబట్టి చాలామంది కొంతకాలం అంటే సేవలోకి వస్తారు, సేవ చేస్తాం అంటారు. తర్వాత ఏం చేస్తారంటే, తర్వాత సంఘాల వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. అంటే సంఘం కావాలి, మాకు సంఘం కావాలి అని. కాబట్టి సంఘం అనేది కాదు అంత ప్రాముఖ్యత సంతరించుకోవాలి. సంఘం అంటే ఒక సమాజంగా కూడుకోవడానికే సంఘం అవసరమే. కానీ ఏం చేయాలంటే సంఘం ఉండొద్దని ఉండాలి. కానీ మనకి అనేకమైన కావాలి అన్న ఆలోచన మనకి అవసరం లేదు. అంత సమాజంగా కూడుకోవడానికి మనకు సంఘం అనేది ఖచ్చితంగా అవసరం. మనందరం ఒక చోట చేరాలి అంటే. కానీ ఎక్కువ సంఘాలు కావాలనుకోవడం అనేది అది మాత్రం దేవుని దృష్టిలో తప్పే. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని వైపు మనము అనేక మందిని తిప్పేవారిగా ఉండాలనేది ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క సంకల్పం. ఆ విధంగా మరి ప్రతి ఒక్కరు జీవించడానికి పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము చదువు దేవా. ప్రభా,
తండ్రి ఇంతవరకు నాయన ప్రభా మమ్మల్ని తండ్రి నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందం తెలియజేసుకుంటున్నాం ప్రభా తండ్రి. ఇక నాయన మేము వాక్యం ధ్యానించుకుని ఉన్నాం నాయన తండ్రి ప్రభా. మీరు మమ్మల్ని ఎందుకు పిలిచారు అన్న విషయంలో మేము ధ్యానించుకుని ఉన్నాం నాయన ప్రభా తండ్రి. విన్నవారు నాయన తండ్రి మరి ఈ వాక్యం విని ప్రతి ఒక్కరు మరి ఆ యొక్క వాక్యాన్ని వారు అర్థం చేసుకొని మరి ఆ వాక్యానుసారంగా వారు జీవించడానికి నీకు చూపమని వేడుకొంచున్నాం నాయన ప్రభా తండ్రి. తండ్రి ఆ వాక్యం వారి హృదయంలో తండ్రి నాటుకునేటట్లుగా చేయండి నాయన ప్రభా. నీ బిడ్డలుగా వారు జీవించే వారిగా ఉండక నీకు చూపమని, పరిశుద్ధులుగా ఉండకు వారు ప్రయత్నించే వారిగా ఉండకు చూపమని మా ప్రభువైన యేసయ్య అమృతమాన వినామగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సకల దేవుళ్ళ సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం ఈ ప్రతి ఒక్కరికి తోడు నిలిచిండను గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.